ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను మీతో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను. నా యొక్క సాక్ష్యం మీకు ఎలా అనిపించింది? మీకు మీ జీవితంలో ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీ జీవితంలో గాని ఉపయోగపడితే నాకు కమెంట్ చేయండి. అయితే నా పేరు కావ్య ఏంజెల్ అండ్ నేనిప్పుడు థర్డ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను. ఈ ఇయర్ నేను ఎగ్జామ్ రాసి ఫోర్త్ ఇయర్‌కి వెళ్తాను. అయితే అసలు బీఎస్సీ నర్సింగ్ రాకముందు నా జీవితంలో దేవుడు ఒక పెద్ద అద్భుత కార్యం అనేది చేశారు. ఆ యవ్వన జీవితంలో ఒక టీన్ ఏజ్‌లోని నేను ఎలాంటి తప్పుని చేశాను, ఎలాగా దేవుణ్ణి దూరం చేసుకొని అసలు ఎలాంటి డెసిషన్స్ నేను తీసుకున్నాను అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. అయితే నా ఇంటర్‌లో కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వచ్చినప్పుడు పిల్లలందరం ఇంట్లోనే ఉన్నాము. అయితే ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది మొబైల్స్ యూజ్ చేస్తూనే ఉండేవారు. మొబైల్స్‌లోనే క్లాసెస్ అయ్యేవి. అలాగా నేను కూడా మొబైల్‌లోనే క్లాసెస్ అన్నీ కూడా అటెండ్ అయ్యేదాన్ని. అలా ఒకరోజు ఏమైందంటే నేను జాబ్ చేయాలి అని అనుకున్నాను. అంటే నేను ఆన్‌లైన్ జాబ్ అని చెప్పి నాకొక పోస్టర్ అనేది వచ్చింది. సో నేను ఒక ఆన్‌లైన్ జాబ్ అనేది చేశాను. ఆన్‌లైన్ జాబ్ చేసి నేను 1 మంత్ కూడా ఆన్‌లైన్ జాబ్ చేశాను. 1 మంత్ ఆన్‌లైన్ జాబ్ చేసి దానిలోని శాలరీ కోసం నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 1 మంత్ చేసిన దానికి మనీ ఎయ్యాలంటే నా అకౌంట్ నుంచి కొంచెం మనీ వాళ్ళకెయ్యాలి అని అన్నారు. ఇది ఫ్లిప్‌కార్ట్ అని చెప్పి, ఫ్లిప్‌కార్ట్, ఈబే అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. సో నేను అన్నీ చేశాను, మనీ కూడా ఏసాను. అయితే వాళ్ళు నాకు మనీ ఏయించుకున్న తర్వాత ఇలాగా ఓటీపీ వస్తది, మీరది చెప్పాలి అని అన్నారు. సో నేను అవన్నీ చెప్పినప్పటికి ఏమైందంటే మా మమ్మీ నాకు నా అకౌంట్‌లో మనీ అయితే ఉంటాయి అని చెప్పి నా అకౌంట్‌లో మనీ ఏశారు. అలా నేను ఆ రోజు నా అకౌంట్ నుంచి 30,000 అనేది పోయింది. అది ఎలా పోయింది అనేది నాకు తెలియలేదు. నా ఏజ్ వచ్చేసి చాలా చిన్నదాన్ని, టీనేజ్. తర్వాత నాకసలు ఏం చేయాలో, ఇంట్లో సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను ఇంకా ఉన్న పళంగానే ఉన్న డ్రెస్‌తోనే నేను ఇంక ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయాను. ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పలేదు. నాకు ఎటు వెళ్ళాలో తెలీదు. నేను బీచ్‌కెళ్ళి భయంతో కూర్చొని ఉండిపోయాను. బీచ్‌లోని మునిగిపోయాను. ఇంకా ఇంటికెళ్తే వీళ్ళు నన్ను ఏదో ఒకటి అంటారు. ఇంక నేను అయిపోయింది, నా పని అయిపోయింది అనుకోని నేను వెళ్ళిపోయి బీచ్‌లో మునిగిపోదాము, ఇంక చనిపోదాము అనుకోని నేను బీచ్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోయాను. ఫోన్ కూడా నేను అక్కడే పడేశాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నేను రాళ్ళ మధ్యలో ఉన్నాను లోపల, బీచ్ లోపల. కానీ నేను ఇక్కడ దాకే ములిగాను, కానీ నేను కాన్షియస్‌లోనే ఉన్నాను. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. యేసయ్యా, నేను ఇంతవరకు నీ జీవితంలో ఎంతగా చిన్నప్పటి నుంచి ఎదిగాను. నా జీవితం ఇలాగ ఎండ్ అయిపోవాలా? అసలు నా జీవితం ఏంటి తండ్రి అని నేను అనుకున్నప్పుడు అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. అయితే నాకు ఏమైందో నాకు తెలీదు. నేను నా అంతట నేనే లేచి బ్యాక్‌కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళి అక్కడ సీషోర్‌లోని నేను పడేసిన మొబైల్ కూడా పగిలిపోయింది. కానీ ఎవ్వరూ తీసుకోలేదు దాన్ని. అది నేను తీసుకొని స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది నేను పట్టుకొని ఇంటికి కాల్ చేద్దామని చెప్పి వెళ్తే ఎవ్వరూ నాకు మొబైల్ ఇవ్వలేదు. అసలు ఇంటికి వెళ్ళాలని నాకు అనిపించలేదు. నేను అక్కడి నుంచి 2½ కిలోమీటర్స్ పైన నడుచుకొని చాలా దూరం వెళ్ళిపోయాను బీచ్ రోడ్‌లోనే. వెళ్ళిపోతే అక్కడి నుంచి దూకేద్దాము అని చెప్పి నేను వెళ్ళిపోయాను ఒక కొండ ప్రాంతంలాగా. ఆ ఏరియాకి నేను వెళ్ళిపోయినప్పుడు నాకు ఒకతను బండి ఆగిపోయి కనిపించారు. ఎందుకో ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించి నేను మా మదర్‌కి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు "నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చేయి" అని చెప్పి వాళ్ళన్నారు. వాళ్ళన్నప్పుడు నేను అతను క్రిస్టియన్. అతనొక క్రిస్టియన్. అయితే అతను అడిగారు, "నువ్వెందుకని ఈ సమయంలో నువ్విక్కడున్నావు" అని చెప్పి అనగానే నేనప్పుడు అతనే నన్ను ఇంటికి తీసుకొచ్చి దింపారు. ఇలాగ అయ్యింది అని నేను చెప్పగానే. అతను దింపిన తర్వాత దేవుని మాటలు కూడా నాతో చెప్పారు. ఆ తర్వాత నేను చాలా తిరిగాను. ఈవెన్ దాని నెక్స్ట్ డేనే నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో కంప్లెయింట్స్ ఇచ్చాను. నేను వెంటనే జాబ్‌లో జాయిన్ అయిపోయాను బయటన. నేను జస్ట్ 5,000కే నా జాబ్ అనేది నేను జాయిన్ అయ్యాను. అయితే అది చేస్తూనే నేను కంప్లెయింట్స్ ఇచ్చినవి, బ్యాంక్‌లోని కంప్లెయింట్స్ ఇచ్చినవి అన్నీ వెతుకుతున్నాను గానీ, వాళ్ళు అంతా అయ్యాక నన్ను 3 మంత్స్ తిప్పించుకొని వాళ్ళు, "అమ్మ, ఇప్పటిదాకా దీనిలో మనీ పోయినవి ఎవ్వరివి తిరిగి రాలేదు. నీది కూడా తిరిగి రాదు. దీని మీద ఆశ పెట్టుకోకు" అని చెప్పి నాకు చెప్పారు. ఇంక నేను వదిలేసాను. వదిలేసిన తర్వాత నేను పోగొట్టుకుంది 30,000 పోగొట్టుకున్నాను.
ఇది అందరికీ చాలా చిన్న అమౌంట్ అనిపించొచ్చు గానీ, మాకైతే నిజంగా ఆ టైంలో నాకు ఇది చాలా పెద్ద అమౌంట్. అయితే ఆ రోజు నేను అలా పోగొట్టుకున్న తర్వాత నేను ప్రేయర్‌ఫుల్‌గానే ఉన్నాను. నేను నా దేవుడి పైన విశ్వాసం వదిలిపెట్టలేదు. నాకు దేవుడిని సహాయం చేయమని అడిగాను. అప్పుడు నేను ఆ పీరియడ్‌లో నా చేతిలో ఏమీ లేదు. నేను చాలా ఖాళీ చేతులతో రోడ్డు